హైదరాబాద్లోని మాధవపూర్లో ఉన్న శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర కాసేపు ఉద్రిక్తత దారితీసింది. విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగడంతో కాసేపు టెన్షన్ నెలకొంది. ఇటీవల ఫుడ్ పాయిజన్ కావడంతో 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో పాటు కాలేజ్ ప్రతినిధులతో వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు వర్గాలకు ఘర్షణకు దిగడంతో పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగింది. అట్లా నా పేరెంట్స్ ఎందుకు బయటకు వస్తాం? మేము పేరెంట్స్ తోనే వచ్చినాం. పేరెంట్స్ తోనే వచ్చినాం. చెయ్యేసే రైట్ లేదు నీకు. చెయ్యేసే రైట్ లేదన్నా నీకు. వాళ్ళకు కూడా తెలియదు. హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర కాసేపు ఉద్రిక్తకు దారితీసింది. విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగడంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల ఫుడ్ పాయిజన్ కావడంతో 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో పాటు కాలేజ్ ప్రతినిధులతో వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు వర్గాలకు ఘర్షణకు దిగడంతో పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి. ఎస్ రెజినా, మాదాపూర్లో శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర వివాదం ఘర్షణ వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఈ విషయం అనేది వెలుగులోకి వచ్చింది. కానీ నిన్న ఏకంగా శ్రీ చైతన్య కాలేజ్ లో గర్ల్స్ క్యాంపస్ లో విద్యార్థులు కూడా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దాదాపుగా సుమారుగా 100 మంది విద్యార్థులు కూడా అస్వస్థతకు గురి కావడంతో దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి. ఇది ఫుడ్ పాయిజన్ అయినట్లుగా కూడా వెల్లడి కావడంతో ఎవరికి తెలియకుండా చికిత్స చేస్తున్నారని ఇటు విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే దీంతో కనీసము తల్లిదండ్రులు కూడా సమాచారం ఇవ్వలేదని చెప్పేసి ఇటు కాలేజీ నిర్వాహకుల పైన ఒక్కసారిగా దాడికి దిగడం జరిగింది. నేడు పలు విద్యార్థి సంఘాలందరూ కూడా అక్కడికి వెళ్లి ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. ఇటు విద్యార్థి సంఘాల నాయకులకి అలాగే శ్రీ చైతన్య సిబ్బంది కూడా పరస్పర వాగ్వివాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో మొత్తం మీద అయితే కనీసం తల్లిదండ్రులు కూడా సమాచారం ఇవ్వనటువంటి ఒక క్యాంపస్ లో ఎందుకు అసలు ఫుడ్ పాయిజన్ ఎందుకైంది అనే కోణంలో కూడా వాళ్ళు క్వశ్చన్ మార్క్ వేయడం జరిగింది. కానీ దానికి వాళ్ళు మాత్రం ఒక్కసారిగా కాలేజ్ యాజమాన్యం మాత్రం ఎవరికి ఫుడ్ పాయిజన్ కాలేదు, వైరల్ ఫీవర్ వచ్చింది అందుకే జాయిన్ చేశాము అని చెప్పేసి వాళ్ళ వర్షన్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇరువురి మధ్య ఇటు శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యానికి అలాగే విద్యార్థి సంఘాల నాయకులకైతే ఒక్కసారిగా వాగ్వివాదం చోటు చేసుకోవడం, ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా రంగంలోకి పోలీసులు దిగడం జరిగింది. విద్యార్థి సంఘం నాయకులను వాళ్ళు మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. థ్యాంక్ యూ లహరి.